తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై సాక్షి టీవీ మేనేజింగ్ ఎడిటర్ యాదగిరెడ్డి విశ్లేషణ చూద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఎంతటి చారిత్రక విజయమో, అధికారాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే క్లిష్టమైన రాజకీయ పరీక్షగా మారుతోంది. 10 ఏళ్ల పాటు ప్రతిపక్ష పాత్రకే పరిమితమైన కాంగ్రెస్ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ సుదీర్ఘ పాలనకు తెరదించి అధికార పీఠాన్ని అధిరోహించింది. ఆ విజయానికి ప్రధాన పాత్ర పోషించిన రేవంత్ రెడ్డి తక్కువ కాలంలోనే పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగి ఆపై ముఖ్యమంత్రి పదవిని చేపట్టి తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. అయితే అధికారంలోకి రావడం ఒక ఎత్తైతే అందరినీ కలుపుకుని సాగడం మరో ఎత్తు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎదుర్కొంటున్న అసలు సవాల్ ఇదే. గత కొంతకాలంగా పార్టీలో అంతర్గతంగా వినిపిస్తున్న అసమ్మతి స్వరాలు, నాయకుల మధ్య పెరుగుతున్న దూరం, ప్రభుత్వ నిర్ణయాలపై వ్యక్తమవుతున్న అసంతృప్తి, ఇవన్నీ సాధారణ రాజకీయ విభేదాల స్థాయిని దాటి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వ శైలిపైనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కాంగ్రెస్ వంటి విభిన్న వర్గాలు, విభిన్న నాయకత్వ సంప్రదాయాలతో కూడిన పార్టీలో విభేదాలు కొత్తేమీ కాదు. కానీ ఆ విభేదాలు ఒకే నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని క్రమంగా బహిరంగ రూపం దాల్చడం మాత్రం ఆ పార్టీకి ఏమాత్రం శుభసూచకం కాదు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ అధికారంలో భాగస్వామ్యం, పదవుల పంపకం, నిర్ణయాల్లో ప్రాధాన్యత, ప్రభుత్వ నిర్వహణలో భాగస్వామ్యం వంటి అంశాలు ఒక్కొక్కటిగా తెరపైకి రావడం ప్రారంభమైంది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడు, సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వేం నరేందర్ రెడ్డికి అవకాశం కల్పించడం పార్టీ సీనియర్ నేతల్లో అసంతృప్తికి ఒక కారణంగా మారింది. రాజ్యసభ పదవిని ఆశించిన పలువురు సీనియర్లు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేయడం ప్రారంభించారు. అప్పటి వరకు అంతర్గతంగా ఉన్న అసమ్మతి ఆ తర్వాత క్రమంగా రాజకీయ రూపం సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీ రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి తక్కువ వ్యవధిలోనే పీసీసీ అధ్యక్షుడిగా, ఆపై ముఖ్యమంత్రిగా ఎదిగారు. ఆయన రాజకీయ ఎదుగుదల అసాధారణమైనదే. కానీ అదే ఎదుగుదల కాంగ్రెస్లోని పాతతరం నాయకుల్లో ఒక రకమైన మానసిక దూరాన్ని కూడా సృష్టించిందన్నది వాస్తవం. దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండాను మోసిన నాయకులు, ప్రతిపక్షంలో పార్టీ కష్టకాలంలో నిలబడిన కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్కు రాజకీయంగా అండగా నిలిచిన ఉద్యమకారులు, వీరిలో చాలా మందికి అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన గుర్తింపు లభించడం లేదనే భావన పెరుగుతోంది. పాత కాంగ్రెస్ నాయకులను కేవలం ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారనే భావన కొందరిలో బలపడుతోంది. ఈ అసంతృప్తికి రాజకీయ ప్రత్యర్థులు మరింత పదును పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు అసలు కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అనే చర్చకు ఊపిరిపోస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరడం కాంగ్రెస్కు సాధారణ రాజకీయ పరిణామం కాదు. అది పార్టీ అంతర్గత అసంతృప్తికి ఒక స్పష్టమైన సంకేతం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదనే అసంతృప్తి ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది. చివరకు ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరడం కాంగ్రెస్లోని అంతర్గత సమన్వయం ఎంత బలహీనంగా ఉందనే ప్రశ్నను తెరపైకి తెచ్చింది. ఒక సీనియర్ నాయకుడి అసంతృప్తిని ముందుగానే పరిష్కరించలేకపోవడం చిన్న విషయం కాదు. ఎందుకంటే రాజకీయాల్లో ఒక నాయకుడు వెళ్లిపోవడం కంటే ఆయన వెళ్లిపోవడానికి గల కారణం మిగిలిన నాయకుల్లో ప్రతిధ్వనించడం మరింత ప్రమాదకరం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం మరో కోణాన్ని చూపుతోంది. సందర్భం దొరికినప్పుడల్లా ఆయన ప్రభుత్వం, ముఖ్యమంత్రి విధానాలపై ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల హామీల అమలుపై ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్ముకుని పనిచేసిన వారి కంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత దక్కుతోందనే భావనను బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా ఆయన వ్యాఖ్యలను వ్యక్తిగత అసమ్మతిగా కొట్టిపారేయొచ్చు. కానీ ఆయన లేవనెత్తుతున్న ప్రశ్నలు పార్టీలోని మరికొందరు నాయకుల మనసుల్లో కూడా ఉన్నాయా అనే అంశమే కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆలోచింపజేయాలి. ఎందుకంటే ఒక్కోసారి బహిరంగంగా మాట్లాడే నాయకుడు ఒక్కడే ఉంటాడు, కానీ మౌనంగా ఉన్న అసమ్మతి వర్గం చాలా పెద్దదిగా ఉండొచ్చు. అందులో భాగమే మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు.
సురేఖ కూతురు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ పరిణామాల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖకు షోకాజ్ నోటీస్ జారీ చేయడం వరకు వ్యవహారం వెళ్లింది. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తల్లిగా తనకు నోటీస్ ఇవ్వడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పేర్కొంటూనే పార్టీ ప్రభుత్వంలో కొందరు అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిని ఆమె ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కూడా పలు సందర్భాల్లో ప్రభుత్వ పనితీరు, జిల్లా రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం. ఇది కేవలం ఒక ఎమ్మెల్యే వ్యక్తిగత అభిప్రాయం కాదు. రాజకీయంగా ముఖ్యమంత్రి ప్రభావం బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయనే సంకేతంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. అధికార పార్టీ బలం కేవలం అసెంబ్లీలో ఉన్న సంఖ్యతో నిర్ణయించబడదు. నాయకత్వంపై పార్టీ శ్రేణుల్లో ఉన్న విశ్వాసం, ప్రభుత్వంపై ఎమ్మెల్యేల్లో ఉన్న సంతృప్తి, కార్యకర్తల్లో ఉన్న ఉత్సాహం ఇవన్నీ నిజమైన రాజకీయ బలానికి కొలమానాలు. ప్రభుత్వానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో విశ్వాసంలోకి తీసుకోవడం లేదనే అసంతృప్తి కొందరు మంత్రుల్లో ఉంది. ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగానే అనేక నిర్ణయాలు జరిగిపోతున్నాయనే భావన బలపడుతోంది. ప్రాజెక్టుల కేటాయింపులు, నామినేటెడ్ పదవులు, కీలక రాజకీయ నిర్ణయాలు, హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించిన ప్రాధాన్యత అంశాల్లో కొద్ది మందికే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోందనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇందులో ఎంత నిజం ఉంది అన్నది పక్కన పెడితే అలాంటి భావన పార్టీలో ఏర్పడడమే నాయకత్వానికి ప్రమాద ఘంటిక. రేవంత్ రెడ్డి వేగవంతమైన నిర్ణయాలకు ప్రాధాన్యత ఇచ్చే నాయకుడు. రాజకీయంగా దూకుడుగా వ్యవహరించడం ఆయన స్వభావం. పరిపాలనలో కూడా అదే శైలిని కొనసాగించాలని ఆయన చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ స్వభావం భిన్నమైనది. కాంగ్రెస్ లో సంప్రదింపులు ఉంటాయి, వర్గాలు ఉంటాయి, సీనియర్ల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఉంటుంది. కొన్నిసార్లు నిర్ణయాలు ఆలస్యం కావచ్చు, కానీ పార్టీని నడిపించేది కేవలం అధికార వ్యవస్థ కాదు, రాజకీయ సమతుల్యత కూడా. ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా వేగంగా నడపొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీని మాత్రం కేవలం ఆదేశాలతో నడపడం సాధ్యం కాదు. అక్కడ ప్రతి వర్గం వాదన వినాలి, ప్రతి సీనియర్కు గౌరవం ఇవ్వాలి, ప్రతి అసమ్మతికి రాజకీయ పరిష్కారం కనుగొనాలి. అధికారాన్ని నడిపించే శైలి ఒకటి, పార్టీని నిలబెట్టే శైలి మరోటి. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే రేవంత్ రెడ్డి ముందున్న అసలు రాజకీయ పరీక్ష. తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇటీవల సాగుతున్న ఒక ప్రచారం కూడా ఆసక్తికరంగా మారింది. తెలంగాణకు చెందిన ఒక బీజేపీ ఎంపీ నేరుగా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిసి రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, పాలనాపరమైన లోపాలపై చర్చించారని, నాయకత్వ మార్పు జరిగితే మరికొందరితో కలిసి కాంగ్రెస్లో చేరే అవకాశాన్ని ప్రస్తావించారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందన్నది వేరే విషయం. కానీ అలాంటి చర్చలకు రాజకీయంగా ప్రాధాన్యత ఎందుకు వస్తోంది అన్నదే అసలు ప్రశ్న. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నాయకత్వం, ప్రభుత్వ పనితీరు, కాంగ్రెస్ అంతర్గత పరిస్థితులపై చర్చ ఢిల్లీ స్థాయి వరకు వెళ్తోందనే భావన ఏర్పడితే అది పార్టీ రాజకీయ స్థిరత్వంపై ప్రభావం చూపకుండా ఉండదు. అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వానికైనా 3వ సంవత్సరం అత్యంత కీలకమైన దశ. ఎందుకంటే తదుపరి 2 ఏళ్లలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలకు 2 ఏళ్ల ముందు నుంచే ప్రజల అంచనాలు పెరుగుతాయి. అమలు కాని హామీలపై ప్రశ్నలు మొదలవుతాయి. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల కోసం ఒత్తిడి పెంచుతారు. మంత్రులు తమ రాజకీయ ప్రాధాన్యత కోసం పోటీ పడతారు. పార్టీ కార్యకర్తలు అధికారంలో తమ వాటా కోసం ఎదురుచూస్తారు. ఇదే సమయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా క్రమంగా రూపుదిద్దుకోవడం ప్రారంభమవుతుంది. తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు సరిగ్గా ఈ దశలో ఉంది. ఒకవైపు ఎన్నికల హామీల అమలుపై ప్రజల నుంచి ఒత్తిడి, మరోవైపు ప్రభుత్వంలో భాగస్వామ్యం కోరుతున్న పార్టీ నాయకులు, ఇంకోవైపు పాత కాంగ్రెస్ వర్గం అసంతృప్తి, మరోవైపు బీఆర్ఎస్, బీజేపీల రాజకీయ దాడి. ఈ 4 దిశల నుంచి కాంగ్రెస్ నాయకత్వం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా అసలు కాంగ్రెస్, పచ్చ కాంగ్రెస్ అనే చర్చను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా కాంగ్రెస్లో చీలిక భావనను మరింత పెంచే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. ఇది కాంగ్రెస్కు అత్యంత ప్రమాదకరమైన రాజకీయ ఉచ్చు. ఎందుకంటే ప్రతిపక్షం బయట నుంచి చేసే దాడిని ఎదుర్కోవచ్చు, కానీ సొంత పార్టీ లోపల నుంచి వచ్చే అసంతృప్తిని నిర్లక్ష్యం చేస్తే అదే బయట రాజకీయ ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతుంది. ఒక వ్యక్తి బలంగా ఉండడం వల్ల పార్టీ బలపడదు. పార్టీ మొత్తం నాయకత్వం వెనుక నిలబడినప్పుడే ప్రభుత్వం దీర్ఘకాలం రాజకీయంగా స్థిరంగా ఉంటుంది.
తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం కనిపిస్తున్న కల్లోలం ఒక షోకాజ్ నోటీస్తోనో, ఒక ప్రకటనతోనో, ఒక సమావేశంతోనో సమసిపోయేది కాదు. ఇది 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ ఎదుర్కొంటున్న సహజమైన కానీ అత్యంత కీలకమైన రాజకీయ సంక్షోభం. అధికారంలోకి రావడానికి అందరూ అవసరమయ్యారు. ఇప్పుడు అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కూడా అందరూ అవసరమే. ఆ నిజాన్ని పార్టీ విస్మరించడం దురదృష్టకరమని సీనియర్ నేతలు వాపోతున్నారు. కాంగ్రెస్ ను గెలిపించిన నాయకత్వం రేవంత్దే కావచ్చు, కానీ కాంగ్రెస్ ని నిలబెట్టేది మాత్రం సమష్టి నాయకత్వమే అన్న భావన వారిలో ఉంది. బయటి ప్రతిపక్షం కంటే ముందు సొంతింట్లో చెలరేగుతున్న మంటలను ఆర్పుకోవడం ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కు అత్యవసరం. లేకపోతే కాంగ్రెస్ సాంప్రదాయక రాజకీయ చరిత్రలో ఎన్నోసార్లు జరిగినట్టే ప్రత్యర్థి దాడి కంటే ముందు స్వపక్ష అసమ్మతే అధికారాన్ని బలహీనపరిచే ప్రమాదం ఉంది.